చంద్రబాబుకు ఎన్ని కండ్లున్నాయి? రెండే కదా. అగో చంద్రబాబుకే ఎందుకు ప్రతి ఒక్కరికి రెండే కండ్లుంటాయి అని అనుకుంటురా? ఆ సంగతి బరాబరే గాని చంద్రాలు కళ్ళకో సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతం ప్రకారం అప్పుడప్పుడు ఒక కన్ను మూసుకుపోయి ఇంకో కన్ను సీమాంధ్ర దిక్కే చూస్తుంది. ఇక తెలంగాణ వచ్చిన కాడ నుంచి రెండు కళ్ళు సీమాంధ్ర దిక్కే పోతాయి. అయితే ఇప్పుడు సడన్ గా ఏమైందో గాని అంత తిర్ల మరల అవుతుంది. ఎన్టీఆర్ భవన్ లా అల్ల కల్లోలం అవుతుంది. ఎందుకో ఏందో చూద్దాం పండ్రి. ఎవరెన్నైనా అనుర్రి, చంద్రాలంటే చంద్రాలేపో. ఎక్కడెట్లా మాట్లాడాలో తెలిసిన వాళ్ళు సార్ తర్వాతనే ఉంటారు. ఎవరైనా కావాలంటే ఈ మాటినుర్రి, చక్కర వచ్చి పడిపోతారు. జై జన్మభూమి, జై తెలుగుదేశం, జై తెలంగాణ. ఏంది నమ్మబుద్ధి అయితే లేదా మీకు? చంద్రాలు గా మాట ఎట్లా అనుకుంటారు కదా. నాకు తెలుసు మీకు నమ్మకం కలగదని. ఈ మాటలు అన్నది ముమ్మాటికి చంద్రాలే. కావాలంటే మళ్ళోసారి నుర్రి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అర్థమైందా ఇప్పటికైనా? ఒడ్డు దాటినావు అనుకున్నాడో లేకుంటే గొంతులకెళ్ళి ఎట్లెట్లెళ్ళిందో గాని తెలంగాణ ఆవిర్భావం రోజున చంద్రాల నోట్లకెళ్ళి ఈ మాటలు వెళ్ళినాయి. అగో దిక్కులు చూస్తున్న ఎర్రబెల్ల ఈ మాటలిని షాక్ లో పడిపోయి పండ్లు బయట పెట్టిండు. అబ్బబ్బబ్బా చంద్రాలు సారు, జై తెలంగాణ అని నీ నోట్లకెళ్ళి వెళ్ళిన మాట చరిత్రలే నిలిచిపోతుంది పో. చరిత్రలే కాదు, ఇక నువ్వు తెలంగాణ టీడీపీకి దేవునివి కూడా. ఇప్పటికెళ్ళి మోత్కుపల్లి ఎర్రబెల్ల సొంటోళ్ళు పూజలు చేస్తారు కావచ్చు నీకు. చంద్రాలు గింతటితోనే ఆగలేదు లో. ఇప్పటికెళ్ళి తెలంగాణ జనం దిక్కు పోరాడేది టీడీపోలేనట. అమరవీరుల సైడ్ కూడా ఈయనే ఉంటాడట. ఇక సీమాంధ్ర సీఎం వండుకుంటా కూడా ఇక్కడికి ప్రాజెక్టులు తెచ్చేదాకా నిద్రపోడట. సారంటే సారే, ఎంత ప్రేమ మన మీద ఈయనకు. తెలంగాణ మీద ఇంత ప్రేమ పెట్టుకొని ఇంతకాలం ఎట్లా దాచుకున్నాడో చూడుర్రి అని అలా పాటోళ్ళు కన్నీళ్లు తుడుచుకుంటుర్రట. కానీ ఒక్క మాట చంద్రాలు, ఈ జై తెలంగాణ అన్న ముచ్చట 5 ఏళ్ల క్రితమే అనుంటే గింతమంది పోరగాన్లు చచ్చునా తెలంగాణ కూడా ఎప్పుడో వచ్చేది కదా. ఇగటు సమైక్యాంధ్రులతోని ఇటు తెలంగాణలతోని అవసరం తీరిన తర్వాత ఇప్పుడు జై తెలంగాణ అంటావా అని అనుకుంటున్నారు తెలంగాణ పచ్చపాటోళ్ళు. జై తెలంగాణ, జై తెలంగాణ.